హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను విజయ్ సేతుపతి లీడ్ రోల్ పోషించిన మహారాజా మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఇది విజయ్ సేతుపతి గారికి 50వ సినిమా అండి. చూస్తుండగానే 50 సినిమాలు ఫినిష్ చేశారు. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 30 minutes అనమాట. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి గారితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీ రాజా, అభిరామి తదితరులు నటించారండి. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి నితిలన్ స్వామినాథన్ మరియు ప్రొడ్యూసర్స్ వచ్చేసి సుదర్శన్ మరియు పళనిస్వామి అండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మధ్యకాలంలో సాలిడ్ స్క్రీన్ ప్లే రైటింగ్ ఉన్నటువంటి మూవీస్ సరిగ్గా రావట్లేదేమో అనిపించింది. ఆ లోటుని ఈ మూవీ తీర్చిందని చెప్పాలి. ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ మరియు అడల్ట్ సీన్స్ లేవండి, కాబట్టి ఫ్యామిలీతో సహా మూవీని చూడొచ్చు. మహారాజా క్యారెక్టర్లో విజయ్ సేతుపతి గారు రెచ్చిపోయమని నటించారు. ఈ క్యారెక్టర్కి ఆయన తప్ప ఇంకొకరు సూట్ అవ్వరేమో అన్నంతగా ఆయన నటించారని చెప్పాలి. సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో క్యారెక్టర్ పేరు మహారాజా అనమాట. తను ఒక బార్బరు. అయితే తను ఒకరోజు చెవికి ఇట్లాగా ఒక కట్టుకుని ఒంటి నిండా దెబ్బలతో పోలీస్ స్టేషన్కి వస్తాడనమాట. పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ తనకు సంబంధించినటువంటి ఒక వస్తువు పోయిందంటాడండి. దాని పేరు వచ్చేసి లక్ష్మి అనమాట. ఇంతకీ ఆ వస్తువు ఏంటంటే అది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. ఆ వస్తువు పేరు చెప్పాక పోలీసులు అందరూ పక్కపక్క నవ్వుతారన్నమాట. నోరు మూసుకుని బయటికి వెళ్ళిపోని చెప్పేసి అతను బెదిరించాలని చూస్తారు. కానీ అతను FIR నమోదు చేయాల్సిందే, నా లక్ష్మిని నాకు తిరిగి ఇప్పించాల్సిందని చెప్పేసి గట్టిగా పట్టుబట్టి కూర్చుంటాడు అనమాట. అయితే పోలీసులు ఎంత ట్రై చేసినా కానీ తను వినడు అనమాట. కాకపోతే పోలీస్ ఆఫీసర్స్లో ఒక ఆయన పెద్ద ఆయన బాగా నచ్చ చెప్పి ఇట్లాంటివి తీసుకోము మేము, ఇది చాలా చిన్న కేసు అని చెప్పేసి నచ్చ చెప్తామని చూస్తే అప్పుడు హీరో వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇస్తారన్నమాట. తన లక్ష్మిని వెతికి పెట్టిస్తే వాళ్ళకి ఒక 7 lakhs అమౌంట్ ఇస్తానని చెప్పేసి ఆఫర్ ఇస్తారన్నమాట. ఆ ఆఫర్ చూసి పోలీసులు బాగా టెంప్ట్ అయిపోతారన్నమాట. అందులో భాగంగా అతని యొక్క ఆ లక్ష్మిని వెతకడానికి బయలుదేరతారు. అలా వెతకటంలో భాగంగా కొన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయి అనమాట. అవేంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది. ఓవరాల్గా స్క్రీన్ ప్లే మ్యాజిక్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా మాత్రం మంచి ఘాటైన మసాలా లాంటి కిక్ ఇస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా చూసుకుంటే డైరెక్టర్ స్వామినాథన్ గారి స్క్రీన్ ప్లే మ్యాజిక్కి నేనైతే ఫిదా అయిపోయానండి. మీరు కూడా ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. డెఫినెట్గా థియేటర్లోనే ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మహారాజా అతను ఒక బార్బర్. ఆ క్యారెక్టర్లో విజయ్ సేతుపతి గారు ఒక రకంగా కెరీర్ బెస్ట్ ఇచ్చారేమో అనిపించిందండి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా స్క్రీన్ మీదకి వచ్చేసి అలా ప్రవర్తిస్తుంటే ఏంటి పిచ్చోడా ఏంటని చెప్పేసి ఫస్ట్ హాఫ్ అనుకున్నా. కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా అలా గడిచే కొద్దీ అతను అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు దానికి తగ్గట్టుగా అలా స్టోరీ రివీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ సీన్స్ చూస్తుంటే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. అందుకు తగ్గట్టుగానే విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అల్టిమేట్ అని చెప్పాలి. ఇక విజయ్ సేతుపతి గారి తర్వాత డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గారి యాక్టింగ్కి మంచి మార్కులు పడతాయండి. ఈ సినిమాలో ఆయన నెగిటివ్ రోల్ అనమాట. ఆ రోల్లో ఆయన మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేశారు. కాకపోతే ఎమోషనల్ సీన్స్కి సంబంధించి ఆయనకి ఇంకొంచెం ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా అనురాగ్ కశ్యప్ గారు కూడా తన యాక్టింగ్తో దున్నేస్తారండి. ఈ సినిమాకి 2 మెయిన్ పిల్లర్స్, ఒకటి విజయ్ సేతుపతి, 2 అనురాగ్ కశ్యప్ అనమాట. మరొక సపోర్టింగ్ క్యారెక్టర్లో హీరో కూతురుగా నటించినటువంటి అభిరామి అనుకుంటా ఆవిడ పేరు, ఆ పాప కూడా చాలా బాగా నటించింది. అయితే మమతా మోహన్ దాస్ గారికి ఈ సినిమాలో పెద్దగా అంతగా ఇంపార్టెన్స్ లేదు. అఫ్కోర్స్ ఆవిడ క్యారెక్టర్ డిజైనింగ్ ఎంత దానికి తగ్గట్టుగా ఆవిడ డీసెంట్గానే పెర్ఫామ్ చేశారు. భారతీ రాజా గారు కూడా తనకి ఇచ్చిన రోల్కి న్యాయం చేశారని చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే అజనీష్ లోక్నాథ్ అందించినటువంటి మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేలాగా ఉందన్నమాట. నా సజెషన్ ఏంటంటే అజనీష్ లోక్నాథ్ గారి మ్యూజిక్ అట్లాగే స్వామినాథన్ గారి స్క్రీన్ ప్లే టెక్నిక్ కోసమైనా సరే మీరు మూవీని థియేటర్స్లోనే చూడండి. OTTలో చూస్తే అంత మంచి ఫీల్ అయితే రాదు. ఓవరాల్గా అజనీష్ లోక్నాథ్ గారి BGM అయితే చాలా బాగుందని చెప్పాలి. అట్లాగే ఈ సినిమాకి ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఫిలోమిన్ రాజు గారి ఎడిటింగ్ అండి. స్క్రీన్ ప్లేనే సూపర్బ్ అనుకుంటే ఎడిటింగ్ ఇంకా సూపర్బ్ అండి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆడియన్స్ని సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టేలాగా ఆ స్క్రీన్ ప్లే వచ్చింది అంటే మాత్రం దానికి మెయిన్ రీజన్ ఎడిటింగ్ అని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే ఎడిటింగ్ పరంగా ఫిలోమిన్ రాజు గారు ఫ్యాంటాస్టిక్ అవుట్పుట్ ఇచ్చారని చెప్పాలి. దినేష్ పురుషోత్తమన్ గారి సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయిందండి. ఇక డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ గారి విషయానికి వస్తే ఇది ఐ థింక్ ఏదో ఒక కొరియన్ మూవీయో ఏదో దాని యొక్క ఇన్స్పిరేషన్గా తీసుకున్నారని తెలిసింది. కాకపోతే దాన్ని మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చి స్క్రీన్ ప్లే పరంగా మ్యాజిక్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఆయన తన యొక్క జాబ్ను మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని చెప్పాలి. ఈ మూవీకి నేను ఇచ్చేటటువంటి రేటింగ్ వచ్చేసి 3.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.